సరే అంటే మూవీస్‌కిను, సీరియల్స్‌కి ఇలాంటి వాటికి సెన్సార్ ఉంది. ఇప్పుడు మనం ఓటీటీలో చూసుకుంటే కొన్నైతే అసలు లిమిట్స్ దాటిపోయి ఉంటాయి. పెద్ద పెద్ద హీరోలు కూడా ఇప్పుడు ఈ మధ్య పెరుగుతున్న ఈ వల్గారిటీ సీన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. అయితే ఇప్పుడు వస్తున్న మూవీస్ పిల్లల పైన ఎటువంటి దుష్ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమీ పడదమ్మా. సినిమా వల్ల దుష్ప్రభావం ఇయన్నీ గడిది గుడ్డమ్మా. హ్మ్. సమాజంలో జరుగుతున్న దానివల్ల దుష్ప్రభావాలున్నాయి. హ్మ్. సమాజంలో రకరకాల దుష్పరిణామాలు పబ్బుల వల్ల జరుగుతాయి. పబ్బుల వల్ల దుష్పరిణామాలు జరుగుతాయి. అంటే సినిమాల వల్ల కూడా బ చెడిపోయే బ వాళ్ళు ఏ ఉంటారు బ కదండీ! సినిమాలో చెడిపోయినోళ్ళు సినిమాలో ప్రతి హీరో అమ్మను తల్లి, తండ్రి, కుటుంబము, గౌరవము, మర్యాద, మంచి, న్యాయము, ధర్మము అనే బోధిస్తాడమ్మ. ఏ హ్మ్. సినిమాలో హీరో అధర్మంగా బతకండి, అన్యాయంగా బతకండి అని చెప్పడు. ప్రతి సినిమాలో హ్మ్. హీరోకే ఫ్యాన్స్ ఉన్నారు మరి. హ్మ్. హ్మ్. హీరోకే ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. విలన్‌కి హ్మ్. ఫ్యాన్స్ లేరు కదా! హ్మ్. 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 హీరోకే ఫ్యాన్స్ ఉంది. హీరో మరి ఫ్యాన్స్. ప్రతి హీరో ప్రతి సినిమాలో మంచిగా చెప్తారు. హ్మ్. హ్మ్. ఊరే బ అంటే వల్గారిటీ సీన్స్ అనేది ఒకప్పుడు చూసుకుంటే మనము బ్యాడ్ వల్గారిటీ వర్డ్స్ సమాజంలో లేని వల్గారిటీ సినిమాలో లేదమ్మా. అంటే సమాజంలో సమాజంలో సినిమా ఈజ్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ హ్మ్. ఆఫ్ సొసైటీ. హ్మ్. సొసైటీలో లేని వల్గారిటీ హ్మ్. సినిమాలో లేదు. అట్‌లీస్ట్ తమ హీరోని వాళ్ళు చాలా మంది అంటే ఫాలో అయ్యేవాళ్ళుంటారు. వాళ్ళని అనుసరించే వాళ్ళుంటారు. సో, వాళ్ళ ద్వారా సినిమాకి అంటే ఇలాంటి వల్గారిటీని ఎంకరేజ్ చేయకూడదు అనే విధంగా వాళ్ళు అదే చేయొచ్చు. చెప్తాను. వల్గారిటీ అనేది సినిమాలో సమాజంలో లేని వల్గారిటీ సినిమాలో లేదు. హ్మ్. వల్గారిటీ సినిమాలో సమాజంలో, సొసైటీలో బీభత్సమైన వల్గారిటీ ఉంది. హ్మ్. ఇక్కడ సినిమాల్లో మన ఆడాళ్ళు సిగరెట్ తాగటం అనేది విలన్ చెడిపోయిన క్యారెక్టర్లకి తాగటం చూపిస్తాం. హ్మ్. ఇక్కడ రామ్మా బయటికి రా, అక్కడ రా. ఈ కాలేజీ దగ్గర చూడు, అక్కడ చూడు ఆడపిల్లలు సిగరెట్ తాగుతున్నారు. హ్మ్. అంటే ఆడ ఇప్పుడు ఆడపిల్లలు మొగాడు షర్టు బనీనేసి తిరిగితే ఆడపిల్ల కూడా బనీనేసుకు తిరుగుతాంది. హ్మ్. సమాజంలో లేని వరకు అదేమంటే మా ఇష్టం మా డ్రెస్సు. మా డ్రెస్సులు మీరెవరు చెప్పడానికి. ఏది దాచిపెట్టుకోవాలో అది దాచిపెట్టుకోకుండా ఆహ్, ఏది ఎక్స్‌పోజ్ అవ్వకూడదో ఆటిలో ఎక్స్‌పోజ్ చేసుకుంటూ హ్మ్. తిరుగుతున్నారు. హ్మ్. ఇయన్నీ ఎవరు చెప్తే మీరెవరు మాకు మాకు చెప్తారా అంటారు మళ్ళీ. హ్మ్. అంటే సినిమాల్లో చూపించే కొన్ని కొన్ని ఈ మధ్య కాలంలో వస్తున్న మూవీస్ గత ఒక 6, 7 ఇయర్స్ నుంచి అలాంటి సీన్స్ ఒక 15 ఇయర్స్ లోపల పిల్లలు చూడొచ్చు. చూడగలిగే విధంగానే కళ్ళకి ఉంటున్నాయంటారు. కనపడే సినిమాలో ఏంటమ్మా సొసైటీలో చూస్తా ఉంటే నువ్వు మాల్‌కెళ్ళు, పబ్‌కెళ్ళు, ఇంకో చోటెళ్ళు సమాజంలో ఎక్కడికెళ్తే హాఫ్ నేకెడ్ డ్రెస్సులతోటే వస్తున్నారు. హ్మ్. ఏంటి కొత్తగా అంటే సినిమాలు చూపించి డ్రెసెస్ అని కాదు. ఒక హీరో, హీరోయిన్ మధ్య ఉండే సీన్స్ గురించి చెప్తున్నాను. పార్కులకెళ్ళు చూడు గో పార్కు గుట్టచాట్లను అక్కడ చూడు. బయట జరగనిదేమి సినిమాలో జరగట్లా. సినిమాలో హ్మ్. జరిగిందే బయట జరిగిందే సినిమాలో చూపిస్తున్నాం. బయట సొసైటీలో ఏముందో అదే చూపిస్తున్నాం. హ్మ్. అంటే సినిమాలో సినిమాల వల్ల మేము కొత్తగా చెడిపోయేవేమి సినిమాలో పవిత్రంగా చేస్తే జనాలు ఇది అదెప్పుడో కాలం నాటి గెటప్ ఇవాళ ఎవరు ఇలా ఉంటున్నారు? హ్మ్. ఎవరు లంగా ఓణీలేసుకుంటే సినిమాలో నవ్వుతున్నారు. లంగా హ్మ్. ఓణీలు గనుక సాంప్రదాయంగా మనం లంగా ఓణి చక్కటి చుడిదార్ ఏసి పైన కప్పుకుంటే హ్మ్. ఓల్డ్ ఫ్యాషన్ అంటున్నారు. అదే చుడిదార్ మెడకేసేసుకొని చుడిదార్ ఎందుకు? పైన కప్పుకుంటానికి. హ్మ్. నీ భాగాలు ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉండవు. హ్మ్. దాన్నేమో మెడకేసుకొని హ్మ్. వస్తున్నారు. హ్మ్. అది మోడర్న్. అది హ్మ్. మోడర్నెస్. అది హ్మ్. కాకుండా సవ్యంగా కప్పుకుంటే అది పల్లెటూరిది. ఆ! అది అంటే నేను డ్రెసెస్‌ని జడ్జ్ చేయట్లేదు కానీ, అంటే ఒక హీరో, హీరోయిన్ మధ్య జరిగే సీన్స్ కానీ అట్లాంటియి సినిమా అన్నప్పుడు దాని మీదే ఎక్కువ పిల్లలకి ఫోకస్ ఉంటది కాబట్టి, ఆ దాని మీద విధంగా మాట్లాడుతున్నాను. దాని మీద కన్నా వాళ్ళు రోజు హ్మ్. నిరంతరం జీవితంలో హ్మ్. చూస్తున్నారమ్మా. హ్మ్. సినిమా మీద ఫోకస్ చేస్తారు. హ్మ్. సినిమా వల్లనే. హ్మ్. సినిమాలు నిరంతరం సమాజం చూడండి మీరు. హ్మ్. హ్మ్. సమాజంలో బీభత్సంగా ఉన్నాయి. హ్మ్. హ్మ్. బీభత్సంగా పబ్లిక్ జరుగుతున్నాయి చాలా. హ్మ్. హ్మ్. పబ్బులకెళ్ళండి. హ్మ్. పబ్బులకెళ్ళి లోపలికి హ్మ్. గూడా ఎళ్ళక్కర్లా. హ్మ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నైట్ టైమ్ రండి. హ్మ్. కారుల మీద కూర్చొని పబ్ ఎదురుగుండా కారులో కూర్చొని కారు మీద కూర్చొని ముద్దులు పెట్టుకుంటున్నారు. హ్మ్. ఇంతకన్నా అదే. నేరుగా కళ్ళ ఎదురుగా లైవ్ షోలు చూస్తున్నారు. ఇంక సినిమా హ్మ్. ఏముంది? హ్మ్. సినిమా మీద బ్లేమ్ చేయడం తప్పితే సమాజంలో మనం సమాజాన్ని బట్టే సినిమాలు కూడా సమాజం తీస్తున్నారంటారు. చెడిపోయింది. హ్మ్. సమాజం చెడిపోయింది. హ్మ్. సమాజం పేటరేగిపోయి విచ్చలవిడితనంగా తయారైంది. హ్మ్. ఇంట్లో, గుడిలో, బడిలో అన్ని చోట్ల ఆ కంట్రోల్ పోయింది. మోరల్ వాల్యూస్ పోయినియి. హ్మ్. ఇంట్లో పట్టించుకునే తల్లి, తండ్రి లేడు. హ్మ్. తల్లి ఎక్కడికో పోతాడు. ఎప్పుడో పోతాడు. ఏ 12కి తండ్రి 2కి తండ్రి వస్తాడు. ఈ పిల్లలు ఎక్కడికో పోతారు. ఎవరు ఏ రూమ్‌లో వస్తారు, పోతారు. ఎవరు పొద్దున్నే ఎవరెక్కడికెళ్లారో కూడా తెలీదు. హ్మ్. ఎవరు ఏం చూస్తున్నారు. ఇట్లాగా ఒక క్రమశిక్షణ రాహిత్యమైన కుటుంబ నేపథ్యాలు హ్మ్. హ్మ్. ఏర్పడిపోయినాయి హ్మ్. సమాజంలో. హ్మ్. ఎవరు హ్మ్. హ్మ్. ఆ నేపథ్యమే సినిమాలో చూపిస్తున్నాం. హ్మ్. హ్మ్.
కనపడింది చూపిస్తారు. ఇది తప్పు అని చెప్తున్నాం. ఇది సమాజంలో కనపడుతున్నది. కనపడుతుందని చూపించి ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని సినిమాలో చెప్పిస్తున్నాం. ఇంకా సినిమాలో చూసి చెడిపోతారంటే అట్లా ఉన్న పిచ్చివాడు. సినిమా వల్ల చూసి ఎప్పుడు చెడిపోరు. సినిమా వల్ల చెడిపోవటం జరిగితే అసలు యువత అంతా కూడా తల్లిని గౌరవించటాలు, తండ్రిని గౌరవించటాలు, జీవితాన్ని విలువగా తిరగటాలు, గాలిగా తిరగకపోవటాలు, తిరగకుండా చదువు సంధ్యాన్ని తిరగటాలు ఏముంటాయి. ప్రతి సినిమాలో హీరోలు చెప్పేది అదే. అమ్మని మాట గౌరవించు, చెల్లిని ప్రేమించు, తండ్రిని విలువ ఇక చెప్పేది. మరి దాని ప్రకారం సమాజం అంతా అలా ఉండాలి. మంచి నేర్చుకోవచ్చు కదా అంటారు. మంచి సినిమాలో చూపించే అలా ఉంటుంది. సినిమాలను బట్టి ఏమి నేర్చుకోరమ్మా. సినిమా కాలక్షేపం అంతే. సినిమాను గురించి నేర్చుకుంటారు. సినిమాల వల్ల ఇది ఈవెన్ పని పాట లేని వాళ్ళు అవుతూ ఉంటారు అంతే. సినిమాల వల్ల చెడిపోతుంది వాళ్ళ ఇంట్లో అనేవాళ్ళని వాళ్ళ ఇంట్లో అడగమనండి. వాళ్ళ పిల్ల, వాళ్ళ అబ్బాయో అమ్మాయో రాత్రి 12 దాకా ఏం వీడియో చూస్తున్నాడు, ఏమన్నా సెక్స్ ఇప్పుడు ఉన్న సమాజాన్ని బట్టే సినిమాలు కూడా తీస్తున్నారు అంతే ఫైనల్లీ. అంతే అంతే.